పెళ్లికి ముందు తనకున్న ఎఫ్ఐల గురించి బన్నీ ఎప్పుడూ నేరుగా స్పందించలేదు, కానీ తన భార్యకు మాత్రం అన్నీ తెలుసు అంటున్నాడు. తాజాగా బాలయ్య షోలో బన్నీ ఈ విషయాన్ని చెప్పాడు. పెళ్లికి ముందు తనకు ఉన్న ఎఫ్ఐల గురించి ఏవీ దాయలేదు, అంతా మా ఆవిడకు తెలుసు. ఇక ఎంతమంది, వాళ్ళ పేర్లేంటి అనేది ఇప్పుడు వద్దు. పెళ్లి అనేది రీసెట్ బటన్ లాంటిది. పెళ్లి తర్వాత ఏంటనేది మ్యాటర్, పెళ్లికి ముందు ఏం జరిగిందనేది లెక్క. ఇక అనవసరం. మా ఆవిడికి మాత్రం అన్నీ చెప్పేసి ఏదో మేనేజ్ చేసుకున్నాను అని అంటాడు బంటి. ఇక పెళ్లి తర్వాత ఎఫ్ఐలు అన్నీ ఆపేశారని అంటున్నాడు. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే బన్నీ పెళ్లి తర్వాత కూడా ఒక హీరోయిన్తో ఎఫ్ఐ నడిపాడన్న పుకార్లు టాలీవుడ్లో అంతర్గతంగా ఉన్నాయి. ఇందులో నిజమెంత అబద్ధమెంత అన్నది పక్కన పెడితే కేథరిన్ తెస్రాకు బన్నీ ఏకంగా 1 కాదు 2 కాదు 3 సార్లు అవకాశం ఇచ్చాడు. 2 అమ్మాయిలతో రుద్రమదేవి, సరైనోడు ఇలా 3 సినిమాలలో కేథరిన్ బన్నీ పక్కన నటించింది. మామూలుగా కేథరిన్ అంత గొప్ప నటి కాదు. బన్నీ సినిమాలో కనీసం 2 హీరోయిన్గా చేయడమే ఆమెకు చాలా ఎక్కువ. కానీ 3 సినిమాలలో బన్నీ పక్కన నటించిందంటే హై రికమెండేషన్ బన్నీ నుంచి ఉండుంటుంది అని చాలామంది భావిస్తున్నారు. ఈ రిలేషన్ వల్లే సాధ్యమైంది అంటున్నారు కూడా.